హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం జగన్ గారి పాలనకు నిరసనగా కోపూరు లక్ష్మి అనే ఒక గుంటూరు మహిళ ఢిల్లీకి వెళ్ళి అక్కడ తన నిరసన తెలియజేసింది. అంటే తన నిరసన తెలియజేసిన పద్ధతి ఏదంటే తన బొట్న వేలుని ఎడమ చేతి బొట్న వేలు కట్ చేసుకొని మరి నిరసన తెలియజేసింది. అంటే అటువంటి పరిస్థితులకు ఏ అంశాలు దారితీసాయి? అసలు నిజంగా మహిళల పరిస్థితి ఏపీలో చూసుకుంటే ఆ విధంగా ఉందంటారా? మరి ఈ ఘటన పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు పత్తిపాటి లక్ష్మి తన మూలాన తను వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళి నిరసన తెలిపారు అని అంటే జగన్ చేసే అరాచకాలు ఢిల్లీ వరకు పాకాయినట్టే. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టేట్లోని అక్కడ తెలియపరచడానికి పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఏదైనా నాయకుల దగ్గరికి వెళ్తేనో అధికారుల దగ్గరికి వెళ్తేనో ఎవరు స్పందించకపోబట్టే ఆవిడ ఢిల్లీ వరకు వెళ్లాల్సి వచ్చిందనేది మనకి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. కొవ్వూరు లక్ష్మి పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న తను సుచరిత గారి మీద పలు దఫాలు తన నిరసనని తెలియజేయటమే కానివ్వండి, ఆవిడ చేసే అరాచకాల గురించి చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ చేసింది. సో అవన్నీ చేస్తున్న తరుణంలో కూడా ఆవిడ మహిళలతో డ్రగ్స్ అమ్మించటం కూడా చేస్తున్నారని, సో గంజాయి అమ్మిస్తున్నారని, మహిళల్ని కొంతమంది వాటికి బానిసలు చేశారనేది. సరే అక్కడ మహిళలని అంటే మిస్సింగ్ కేసులు ఒక 30,000 మంది మహిళలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిస్ అయ్యారు. సో ఎక్కడా కూడా దాని గురించి ఒక కంప్లైంట్లు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అంతమంది మహిళలు మిస్ అయినా కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతిసారి ఆవిడ హోమ్ మినిస్టర్గా, సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా దీని గురించి చర్చించినా కూడా ఎప్పుడు ఆవిడ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. సరే ఇవన్నీ బయట పెడుతున్నారనే కానివ్వండి, వాళ్ళ మీద సొంతంగా వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు. కబ్జాలు చేయటమే కానివ్వండి, ల్యాండ్స్ తీసుకోవటమే కానివ్వండి, ఇంకా విపరీతమైన ఇది చేస్తున్నారు. అంటే పత్తిపాడులో జరిగేటి వరకు కొన్ని రీజన్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే మహిళల మిస్సింగ్ ఉంది, గంజాయి మహిళలకి అలవాటు చేయటం, ఆ గంజాయి మత్తుల్లో మహిళల్ని ఎలా కావాలంటే అలా వాళ్ళు వాడుకునే విధంగా తయారు చేసుకోవటమే కానివ్వండి, వాళ్ళ కొంతమంది మాన ప్రాణాలు 2 పోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నా కూడా అక్కడ పోలీసు వైఫల్యం ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఎప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. సరే ఆవిడ ఆలోచన దీని గురించి ప్రధాని గారికి చెప్దామనే కానివ్వండి, రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లాలనే కానివ్వండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి తీసుకెళ్లాలనే కానివ్వండి ఆవిడ ఆలోచన. సరే వినతి పత్రం తీసుకొని వెళ్ళటానికి ఢిల్లీ వరకు వెళ్ళారు. కానీ ఒక సామాన్య మహిళకి అంత దూరం ప్రధానిని కలిసే అవకాశం కానీ, రాష్ట్రపతి గారిని కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కానీ కలిసే అవకాశం రాదు కదా. సో ఆవిడకి ఆ అవకాశం దొరకలేదు. అందుకని ఆవిడ తన ఎడమ చేతి వేలు అయిన బొటన వేలుని నరుక్కోవటం జరిగింది. సరే అప్పుడు కానీ చర్చకు వస్తుంది అంటే ఢిల్లీలో ఇప్పుడు ఇది జరిగితే ఢిల్లీ సాక్షిగా ఇది జరిగింది కాబట్టి రేపు పొద్దున మొత్తం ఇండియా మొత్తం ఇది ఒక చర్చ అవుతుంది. అంటే ఏపీలో ఇంత దారుణంగా ఉన్నారా, మహిళల పరిస్థితి ఇంత దారుణమా, ఏపీ సీఎం ఏం చేస్తున్నాడు, ఇన్ని 5 సంవత్సరాలుగా ఈ అరాచకాన్ని భరిస్తున్నారు కదా వాళ్ళు అనేది అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకి ఆ వచ్చిన ఆలోచనకే కానివ్వండి, దీన్ని ఎలాగైనా అరికట్టాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలనే ఉద్దేశంతోనే కానివ్వండి ఆవిడ వెళ్ళి అక్కడ వేలు కట్ చేసుకోవటం జరిగింది లక్ష్మి. సరే అవన్నీ వేలు కట్ చేసుకున్న తర్వాతైనా వైసీపీ నాయకులు వదులుతారా? ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఆవిడని ట్రోల్ చేయటం, అసభ్యంగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక మహిళకి రక్షణే లేదా? ఒక మహిళ తన ఒపీనియన్ తను ఓపెన్గా చెప్పుకునే ఇది లేదా? తనకి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకోవటానికి లేదా? సరే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకి కూడా ఏం చేస్తున్నాడు అనేది ప్రపంచం మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. చెల్లెల్ని ట్రోల్ చేస్తున్నారు, చెల్లెల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న కూడా బహిరంగ సభలో అంటున్నారు, మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు మేము పణంగా పెట్టి పోరాడుతున్నాం అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు కదా. సునీత గారు అదే చెప్తున్నారు. సునీత గారు కూడా ఏమన్నారు, నన్ను కానీ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తాను, కారులో ఒంటరిగా వెళ్తుంటాను, నన్ను ఎప్పుడైనా గొడ్డలతోనూ చంపే అవకాశం ఉంది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రాణానికి భరోసా లేదనేది వాళ్ళు స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు బహిరంగ సభల్లోనే వాళ్ళు చెప్తున్నారంటే ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు లక్ష్మీ విషయం తీసుకుంటే దీనిలో ఇప్పటికి ప్రధాన దృష్టికి వెళ్తొచ్చు
రాష్ట్రపతి గారి దృష్టికి వెళ్ళొచ్చు. ఈరోజు రేపు పేపర్లలో అంతా కూడా వచ్చింది కాబట్టి, సో ఢిల్లీ వేదికగా జరిగింది కాబట్టి దీని మూలాన డెఫినెట్గా ఒక చర్చ అంటూ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి దీనిలో ఇప్పుడు జరిగిన ఇన్ని రోజులు మహిళలందరూ పడ్డ ఇబ్బందికి ఒక రకమైన చర్చ అంటూ జరిగే అవకాశం ఢిల్లీలో కనపడిందనేది అనిపిస్తుంది. లక్ష్మి ఆ దిశగా కొంచెం ప్రయత్నించిందని అనిపిస్తుంది. ఓకే మేడం, ఇటువంటి సంఘటనలు మరి ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తాయంటారా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నెగిటివ్గా అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా మేడం? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నెగిటివ్గా అవ్వకుండా ఉండే అవకాశం ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆయన మహిళలకి ఎక్కడ పట్టించుకున్నాడు? సరే, మనం అనుకుంటాం ఎవరైనా ఫస్ట్ కుటుంబంలో ఉన్న మహిళల్ని ఆదరిస్తే నువ్వు బయట కూడా అదేలాగా ఆదరణ అనేది ఉంటుంది. సో నువ్వు కుటుంబంలో ఉండే మహిళల్ని ఆదరించకుండా బయట వచ్చి అక్కలు చెల్లెమ్మలు అని అంటే ఎవడు నమ్ముతాడు? ఇదంతా ఓట్ల రాజకీయము, మళ్ళా సీఎం అవ్వాలనే ఒక ఆశ, దాంతో నువ్వు చేస్తున్న నటన అనేది అందరికీ అర్థమవుతుంది. సొంత తల్లి నీ కోసం భయపడి వెళ్ళిపోయింది, ఇక్కడుంటే నన్నేం చేస్తారనే భయపడి వెళ్ళిపోలేదా? సో సొంత చెల్లెళ్ళు ప్రాణానికి భయపడుతున్నారు, సొంత మేనల్లుడు అయిన వాళ్ళు కూడా భయపడుతున్నారు అంటే నీ ఇది అరాచకం ఏ స్థాయిలో ఉంది? సో అనేది ఎవరికైనా ఏదైనా విషయం తెలిసేదంటే ఫస్ట్ కుటుంబ సభ్యులే గ్రహిస్తారు వాళ్ళు ఎంత దుర్మార్గులు అనేది. తర్వాత బయట వచ్చాక ప్రపంచానికి తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు గ్రహించబట్టే కదా వాళ్ళు స్వచ్ఛందంగా బయట వచ్చి బహిరంగ సభల్లో చెప్తున్నారు. సో ఇది ఎక్కడ ప్లస్ అవ్వలేదు. ఇంకోటి యువత పిల్లల భవిష్యత్తు దారుణంగా దెబ్బతీస్తున్నాడు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ కూడా మొన్న వాళ్ళ మీద కూడా కాలేజీ యాజమాన్యంతో చెప్పి సస్పెండ్ చేయించాడు. ఎందుకంటే ఈయన వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్ గారిని పోవడం జరిగింది, అందుకోసం వాళ్ళని సస్పెండ్ చేయించాడు. మనం అదే గులకరాయి సతీష్ని తీసుకుంటే అతను మైనరు, ఆ పిల్లాడిని జైల్లో పెట్టించడమే. ఇదంతా చూస్తుంటే యువతకి మహిళకి ఎక్కడ రక్షణ లేదనేది అయితే ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. ఇంకా రైతులకు సంబంధించిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వ్యాపారస్తులుగా ఎవరు సెటిల్ అవ్వలేకపోతే, ఎందుకంటే అక్కడ బ్లాక్ మెయిలింగ్. సో వీళ్ళు ఏమైనా అక్కడ ఇండస్ట్రీస్ అవి రావాలంటే వీళ్ళకి కావాల్సిన కప్పం కడితే కానీ అవేమీ రావు. కప్పం అట్లా కడదామన్నా కూడా వాళ్ళు కూడా రారు, ఎందుకంటే భయపడుతున్నారు. నువ్వు ఇక్కడికి రావాలంటే రాజకీయాలలో శవ రాజకీయాలు ఎక్కువయ్యాయి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. సో అందుకని ఎవరు వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కానీ ఆ రాష్ట్రం బాగుపడదు అనేది అయితే ఖచ్చితంగా అందరు ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓడించే అవకాశం అయితే ఉంది. ఓకే మేడం, అంటే ఈ విధంగా నిరసనలు తెలియజేయడం అనేది మనం రేరుగా చూసుకుంటాం, ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళేసి తెలియజేయడం అనేది. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఏమంటారంటే మరీ అంత చేసి అవసరమా అని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఎవరు ఎంత చేసి అంటే మరి వేలు కోసుకొని నిరసనలు తెలియజేయాలా అని? ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఎవరి దృష్టి ఆకర్షించాలి, అక్కడ తను వెళ్ళింది ఎందుకు తెలియపరచడం కోసం వెళ్ళారు. సో అక్కడ ప్రధాని గారిని కలవటానికి సామాన్య మహిళలకి అవకాశం ఉండదు కదా, రాష్ట్రపతి గారిని ఎవరిని కలవలేరు వాళ్ళు. సో అలాంటప్పుడు తన బాధని తెలియపరచడమే కానివ్వండి, మళ్ళీ ఆవిడ వచ్చి ఇక్కడ ఉంటే మళ్ళీ ఆవిడని చంపే ప్రయత్నం చేస్తారు, ఆవిడకి రక్షణ లేదు. సో చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందాం అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటివి తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చంపటానికి కూడా వీళ్ళు వెనకాడరు కాబట్టి. సో ఆ భయంతో అక్కడే ఆవిడ అలా చేసి ఉండొచ్చేమో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.